లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 5వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గాదె రూపా శ్రీనివాస్ బరిలో ఉన్నారు. 5వ డివిజన్ లో చాలా మంది పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకున్న గాదె రూపా శ్రీనివాస్ కు తేడా ఏంటంటే మరి మీరేం చెప్తారు? వాళ్ళకున్న మాకు చాలా తేడా ఉందండి. వాస్తవంగా ఏంటంటే సో మీ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంది పట్టు? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టున్నది. కరీంనగర్ 5వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గాదె రూపా శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇంటింటా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఒకవైపు ప్రచారం నిర్వహిస్తుండగా సతీమణి కూడా ప్రచారంతో బిజీ ఉన్నారు. అయితే ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. అన్న నమస్కారం, ప్రచారం ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు గాదె శ్రీనివాస్. నేను గతంలో బొమ్మకల్ వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు ఇది బొమ్మకల్ గ్రామం మన మున్సిపల్ కార్పొరేషన్లో మిర్జావుట్ల ఇది 5వ డివిజన్గా మన గంగుల కమలకర్ అన్నగారు నాకు టికెట్ ఇచ్చి నన్ను ముందుండి నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఆదరణ ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి 5వ డివిజన్లో 500 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అందరూ అంటున్నారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ రానున్న 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలో వచ్చి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. అందరికీ చాలా ధన్యవాదములు. అంటే ఇప్పుడు మీరు 5వ డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, సో ఇంటింటికి వెళ్ళినప్పుడు మీ డివిజన్ లో ఏమైనా సమస్యలు గుర్తించారా? మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొస్తారా? ఒకవేళ గెలిచిన తర్వాత సమస్యలు మీరు తీరుస్తారా వాళ్ళకి? నాకు సమస్యలు ఆల్రెడీ వచ్చాయండి. ఈ బొమ్మకల్ గ్రామ పంచాయతీలో అప్పుడు ఇక్కడ ఉన్న సిటిజన్ కాలనీలో డెవలపింగ్ కాలేదు. అప్పుడు కావాలి కాబట్టి ఇప్పుడు మున్సిపల్లో మిర్జావుట్ల ఇప్పుడు ఈ 5వ డివిజన్లో రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కొంచెం మంచిగా అన్ని చేపిద్దామని అందరికీ హామీ ఇస్తున్నాను. హామీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అన్న మాకు వేరే ఏమద్దు, మాకు వాడకట్టుకు డెవలప్ కావాలి, మంచిగా ఉండాలి, 100% మిమ్మల్ని గెలిపిస్తాం, భారీ మెజార్టీతో మీరు గెలుస్తురన్న అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు సహకరించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి నా ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ డివిజన్ ప్రజలకి మీరేమన్నా కొత్తగా హామీలు ఇస్తున్నారా? మరి హామీలు అంటే హామీలు ఏం లేదు కానీ పెన్షన్లు కానీ, ఇప్పుడు అధికారం ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ 37 నుంచి 36 సీట్లు మన మున్సిపల్ కైవసం చేసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానీ, అంటే అధికారం అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారం మున్సిపల్ వచ్చినా కూడా ఇప్పుడు నా దృష్టికి పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇవి మన వికలాంగుల పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్ కానీ, ఇలాంటివి నా దృష్టికి ఎలాంటివి వచ్చినా కూడా నేను అన్నగారి దగ్గర, కమలకర్ దగ్గర తీసుకుపోయి వాళ్ళందరికీ చూపించి పనిచేయడం జరుగుతుందండి. ఒకవేళ నేను పనిచేయని పక్షంలో నన్ను గల్లబట్టి అడిగేంత దమ్ము ప్రజలకు మీకు అందరికి ఉన్నదండి. చెప్పండి అన్న, ఇప్పుడు మరి మీ డివిజన్ లో 5వ డివిజన్ లో చాలా మంది పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకున్న గాదె రూపా శ్రీనివాస్ కు తేడా ఏంటంటే మరి మీరేం చెప్తారు? వాళ్ళకున్న మాకు చాలా తేడా ఉందండి. వాస్తవంగా ఏంటంటే ప్రజల్లో ఒక కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఖరి వచ్చింది. అది వ్యతిరేకత బాగా వచ్చి మాకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ, ఇప్పుడు మా 5వ డివిజన్ అని కాకుండా నా 6వ డివిజన్లో ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ని కైవసం చేసుకుంటామని ధీమాతో వ్యక్తం చేస్తున్నామండి. అన్నీ కూడా గంగుల కమలకర్ అండదండలతో, వారి ఆశీస్సులతో, వారి చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులకు కానీ మంచి రెస్పాన్స్ ఉంది. అన్నగారు మాకు మంచి ముందుండి అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారండి. ఇప్పుడు ఈ డివిజన్ మీద మీకు మంచి పట్టుంది అంటారు కదా, సో ఇప్పుడు మీరు ఏవైతే చేయిస్తాన పనులు మరి తప్పకుండా గెలిచిన తర్వాత చేపిస్తారా? ప్రజలకు హామీ ఇస్తారా? 100%, 100% నేను చేపిస్తాను. వీళ్ళకి హామీ ఇచ్చిన, ఫస్ట్ హామీ ఇచ్చి మీకు 100% చేస్తాను. వాళ్ళు కూడా ఏమనంటే మాకు ఎలాంటి ఏమొద్దు, మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి అన్నారు. అభివృద్ధి చేపిస్తే ఫస్ట్ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ పని ఇక్కడనే సిటిజన్ కాలనీ స్టార్ట్ చేస్తాను. వీళ్ళందరికీ మాట ఇచ్చిన. సో చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? చివరిగా డివిజన్ ప్రజలకు ఒక్కటే, రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు అందరూ నాకు సహకరించి నాకు పూర్తి మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీని 5వ డివిజన్లో భారీ మెజార్టీతో గెలిపించగలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పండి అన్న, ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గాదె రూపా శ్రీనివాస్ బరిలో ఉన్నారు. సో మీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంది పట్టు మరి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టున్నది.
మాజీ సర్పంచ్ గారు అలాగే మాజీ మంత్రివర్యులు కూడా ఎమ్మెల్యేగా గెలవడానికి కీలకమైన కారణం మా రజ్వీ చమన్ సిటిజన్ కాలనీ ప్రజలే. అందరూ వన్ సైడ్ వేసి అన్నగారిని గెలిపించుకోవడం జరిగినది. అలాగే ఇప్పుడున్న సమస్య ఏంటిదంటే, ఒకప్పుడు ఇది గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల విషయాలు కానివ్వండి, డ్రైనేజ్ ఇష్యూస్ కానివ్వండి, అలా దాంతోపాటు ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. అవన్నీ అన్న తీరుస్తాడని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. అందుకే అన్నతోటి మేము కలిసి వెళ్తున్నాము. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరుస్తాడని చెప్పేసి మాకు ధీమా ఉన్నది. కాబట్టి అన్న ముందుకెళ్తున్నాడు, అన్నతో పాటు మేము వెళ్తున్నాం. మొత్తానికైతే చూసారా, ఇది 5వ డివిజన్లో మాత్రం ఖచ్చితంగా గాదె రూపా శ్రీనివాస్ విజయకేతనం ఎగరవేయబోతున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ డివిజన్లో మొత్తం స్థానికంగా అన్ని విషయాలు తెలుసు, సమస్యలు ఎక్కడున్నాయో కూడా నా దృష్టికి వచ్చినాయి. నేను గెలిచిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తా, మీ అందరి వాళ్ళగా మీ ముందుంటా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ వెన్నంట నడిచి ఆ సమస్యను పరిష్కరిస్తా, ఖచ్చితంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కూడా శ్రీనివాస్ కోరుతున్నాడు. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.